హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కుక్ అండ్ బేక్ విత్ నూర్ అహ్మద్. ఇవాళ నేను బేకింగ్ క్లాస్ 4లో కప్ కేక్స్ ఇంకా మఫిన్స్ని చూపిస్తున్నాను. ఈ కప్ కేక్స్ ఇంకా మఫిన్స్ని తయారు చేసుకోవడానికి ముందు నేను ఇక్కడ 2 ఎగ్స్ తీసుకుంటున్నాను. ఈ ఎగ్స్ అనేవి రూమ్ టెంపరేచర్లో ఉండాలి. అలాగే హాఫ్ కప్ బటర్ని తీసుకుంటున్నాను. 1 కప్ పౌడర్ షుగర్ తీసుకుంటున్నాను. అలాగే హాఫ్ కప్ మిల్క్ తీసుకుంటున్నాను. అలాగే 1.5 కప్ మైదా తీసుకుంటున్నాను. ఫస్ట్ 1 కప్ తీసుకొని తర్వాత హాఫ్ కప్ తీసుకుంటాను. అలాగే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్. ముందు నేను ఇక్కడ వచ్చేసి అన్సాల్టెడ్ బటర్ తీసుకుంటున్నాను. అమూల్ అన్సాల్టెడ్ బటర్. మీరు ఏ బటర్ అయినా తీసుకోండి, కానీ అన్సాల్టెడే తీసుకోండి, సాల్టెడ్ బటర్ వాడద్దు. అలాగే మిల్క్ ఎసెన్స్, అలాగే వెనిలా ఎసెన్స్. ఫస్ట్ వచ్చేసి నేను 2 ఎగ్స్ని తీసుకున్నాను. ఎగ్స్ అనేవి ఫ్రిడ్జ్లో అయితే ఒక 10 మినిట్స్ ముందు బయటికి తీసి పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో కూల్ ఎగ్స్ని వాడకూడదు. ఇక్కడ నేను 2 ఎగ్స్ని బ్రేక్ చేసి వేసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని కూడా యాడ్ చేశాను. హాఫ్ టీ స్పూన్ మిల్క్ ఎసెన్స్. మీరు ఇక్కడ ఏ ఫ్లేవర్ కప్ కేక్స్ అయితే చేస్తున్నారో ఆ ఫ్లేవర్ ఎసెన్స్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఎలక్ట్రిక్ బీటర్ తీసుకొని ఈ ఎగ్స్ని ఇలా వెనిలా ఎసెన్స్ని ఒక 2 మినిట్స్ వరకు బీట్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఎలక్ట్రిక్ బీటర్ లేకపోతే ఈ ఎగ్స్ని మీరు మిక్సీలో అయినా వేసి మిక్స్ చేయొచ్చు. ఇప్పుడు పౌడర్ షుగర్ 1 కప్ తీసుకున్నాను కదా, ఫస్ట్ ఇక్కడ హాఫ్ కప్ షుగర్ వేస్తున్నాను. ఒకేసారి వేయద్దండి, లమ్స్ లాగా ఫామ్ అయిపోతాయి. ఫస్ట్ హాఫ్ కప్ వేసి తర్వాత ఇంకో హాఫ్ కప్ పౌడర్ షుగర్ వేసుకోవాలి. మీరు ఇది మిక్సీలో అయినా చేయొచ్చు. జస్ట్ ఎగ్స్ కూడా షుగర్ని మిక్సీలో వేసి గ్రైండ్ అయిపోయిన తర్వాత ఈ మొత్తం ఇంగ్రీడియంట్స్ అనేవి స్పూన్తో కానీ విస్కర్తో కానీ కలుపుకోవాలి. నేను ఇక్కడ ఎలక్ట్రిక్ బీటర్ యూస్ చేస్తున్నాను. చూడండి, ఇలా బాగా ఫోమీగా వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ఎలక్ట్రిక్ బీటర్ పక్కకు పెట్టేసి ఇందులో నేను డ్రై ఇంగ్రీడియంట్స్ వేసుకుంటున్నాను. 1.5 కప్ మైదా చెప్పాను కదా, ముందు చూడండి 1 కప్ మైదా తీసుకుంటున్నాను. గ్రామ్స్లో వచ్చేసి 1 కప్ వచ్చేసి 150 గ్రామ్స్. అలాగే ఇంకో హాఫ్ కప్ కూడా తీసుకుంటున్నాను. ఇంకో హాఫ్ కప్ అంటే ఒక 60 గ్రామ్స్ ఉంటుంది. అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకుంటున్నాను. అలాగే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేస్తున్నాను. వేసి ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి మేము జల్లించుకోవాలి. మనం ఎప్పుడు కేక్ చేసినా ఇలాగా కంపల్సరీగా డ్రై ఇంగ్రీడియంట్స్ అనేవి ఇలా జల్లించుకోవాలి. ఇలా మొత్తం కూడా జల్లించిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడ ఎలక్ట్రిక్ బీటర్ తీసుకొని 1 స్పీడ్లో బీట్ చేస్తున్నాను. జస్ట్ స్పీడ్ ఎక్కువ పెట్టకుండా 1 స్పీడ్లో మిక్స్ చేసుకోండి. అదే మీరు మిక్సీలో వేసినట్టయితే ఒక విస్కర్ తీసుకొని రౌండ్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు సైడ్స్కి చూడండి మొత్తం ఉంది కదా, ఒకసారి స్పాచులాతో క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బీట్ చేయాలి. మళ్ళీ ఒకసారి బీట్ చేసిన తర్వాత ఇక్కడ నేను బటర్ తీసుకుంటున్నాను. హాఫ్ కప్ బటర్ అనేది మెల్ట్ చేసైనా వేసుకోవచ్చు, లేకపోతే రూమ్ టెంపరేచర్లో వచ్చిన తర్వాత అయినా వేసుకోవచ్చు. ఈ బటర్ ప్లేస్లో మీరు ఇక్కడ ఆయిల్ అయినా యూస్ చేయొచ్చు. హాఫ్ కప్ ఆయిల్ అయినా యూస్ చేయొచ్చు, లేకపోతే 1/4 కప్ బటర్ 1/4 కప్ ఆయిల్ రెండు అయినా యూస్ చేయొచ్చు. ఇలా బటర్ వేసిన తర్వాత మళ్ళీ ఎలక్ట్రిక్ బీటర్తో ఇలా బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత అలాగే హాఫ్ కప్ మిల్క్, ఇది కూడా రూమ్ టెంపరేచర్లో ఉండాలి. వేడిగా ఉండకూడదు, అలా అని చల్లగా ఉండకూడదు. నార్మల్గా కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, అవి హాఫ్ కప్ వేసుకోవాలి. చూడండి, ఆ మిల్క్ కూడా వేసిన తర్వాత మొత్తం అనేది ఒకసారి 1 మినిట్కి బీట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఎలక్ట్రిక్ బీటర్ అనేది సైడ్కి పెట్టేసి ఒకసారి మొత్తం బ్యాటర్ని మిక్స్ చేసుకుందాం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో. చూడండి, ఇలా మొత్తం బ్యాటర్ని మిక్స్ చేసిన తర్వాత నేను ఇక్కడ కప్ కేక్స్ వేయడానికి నా దగ్గర స్టీల్ లేవండి, మౌల్డ్స్ అనేవి సిలికాన్ మౌల్డ్స్ నేను అమెజాన్లో తీసుకున్నాను. ఇందులో లోపల లైనర్ పెట్టేసి
ఈ బ్యాటర్ ఉంది కదా, మొత్తం నేను ఇక్కడ 20 కప్ కేక్స్ చేస్తున్నాను. ఈ బ్యాటర్కి 20 కప్ కేక్స్ వస్తాయి. మీరు 10 చేయాలంటే ఇందులో హాఫ్ క్వాంటిటీ బ్యాటర్ని తీసుకోవచ్చు, అదే ఇంగ్రీడియంట్స్ని తీసుకోవచ్చు. అలాగే డబుల్ చేయాలంటే 40 కప్ కేక్స్ చేయాలంటే ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం డబుల్ చేసుకోవచ్చు. చూడండి, నేను ఇక్కడ ఐస్ క్రీమ్ స్కూపర్ తీసుకొని ఒక్కొక్క దాంట్లో హాఫ్ క్వాంటిటీ వేసుకుంటున్నాను. ఎందుకంటే ఇవి బేక్ అయిన తర్వాత ఇంకా డబుల్ సైజులో అవుతాయి కాబట్టి హాఫ్ వేసుకుంటే సరిపోతుంది. ఇలానే నేను మొత్తం కప్ కేక్స్ కూడా ఫిల్ చేసేసి ఒక పక్కకు పెట్టుకుంటున్నాను. ఇలా మొత్తం బ్యాటర్ కూడా వేసేస్తున్నాను. వేసిన తర్వాత ఇందులోనే నేను కొంచెం మఫిన్స్ అలాగే కప్ కేక్స్ అని చెప్పాను కదా, ఇప్పుడు నేను ఇక్కడ టూటీ ఫ్రూటీ తీసుకొని హాఫ్ కప్ కేక్స్లో ఈ టూటీ ఫ్రూటీ అనేది వేస్తున్నాను. ఈ టూటీ ఫ్రూటీలో కొంచెం మైదా పిండి కలుపుకొని వేయడం వల్ల ఈ టూటీ ఫ్రూటీ అనేవి పైకే ఉంటాయి, లేకపోతే కిందకి లోపలికి వెళ్ళిపోతాయి అన్నీ బేక్ అయిన తర్వాత. ఇలా కొంచెం మైదా మిక్స్ చేసి ఇలా వేసుకోవడం వల్ల పైనే ఉంటాయి. ఇలా నేను హాఫ్ బ్యాటర్లో హాఫ్ దాంట్లో వేశాను, హాఫ్ అనేవి అలాగే ప్లెయిన్గా పెట్టేశాను. ఇప్పుడు నేను ఇది గ్యాస్ స్టవ్లో కాకుండా ఓవెన్లో బేక్ చేస్తున్నాను. గ్యాస్ స్టవ్ పైన అయితే నేను ప్రీవియస్ బేకింగ్ క్లాస్ 1, 2లో చూపించాను గ్యాస్ పైన ఎలా చేసుకోవాలో. ఒకటి ఎక్స్ట్రా పెట్టి 10 మినిట్స్ ప్రీ హీట్ చేసి అందులో ఇవి మొత్తం పెట్టేయాలి, ఒక ప్లేట్ పెట్టి. అలాగే నేను ఇక్కడ అవెన్ని 10 మినిట్స్ 180 డిగ్రీస్లో కన్వెన్షన్లో ప్రీ హీట్ చేసుకున్నాను. ప్రీ హీట్ చేసిన అవెన్లో ఇలా అన్ని కప్ కేక్స్ ఇలా బ్యాటర్ ఉంది కదా, ఇవి మొత్తం ఇలాగ పెట్టేస్తున్నాను. నేను ఏదైతే బ్యాటర్ వేసుకున్నానో ఈ లైనర్స్లో అలాగే మొత్తం పెట్టేసి ఇంకో 4 కప్ కేక్స్ అనేవి మిగిలిపోయాయండి. అందుకోసం నేను ఇక్కడ అవెన్లో హై ర్యాక్ ఇస్తారు కదా, ఆ హై ర్యాక్ పెట్టి మిగతా కూడా 4 కప్ కేక్స్ అనేవి పైకి పెట్టేశాను. ఇవి పైన కొంచెం హీట్ ఎక్కువ ఉంటుంది కదా, ఇవి త్వరగా బేక్ అయిపోతాయి. ఈ కిందవి అన్నీ ఒకేసారి బేక్ అవుతాయి. ఇప్పుడు నేను దీన్ని 15 మినిట్స్ కన్వెన్షన్ 180 డిగ్రీస్లో పెట్టి 180 డిగ్రీస్లో 15 మినిట్స్కి ఈ కప్ కేక్స్ అనేవి బేక్ అయిపోతాయి. ఒకవేళ మీ ఓవెన్లో 15 మినిట్స్కి బేక్ అవ్వకపోతే 20 మినిట్స్ అయినా పెట్టచ్చు. 20 మినిట్స్ తర్వాత చూడండి అన్నీ తీసేసాను. ఈ కలర్ వచ్చినవి నేను చెప్పాను కదా పైన పెట్టానని, అవి కొంచెం కలర్ వచ్చాయి. మిగతా మొత్తం అంటే సూపర్ సాఫ్ట్గా బేక్ అయినాయి. చూపిస్తాను చూడండి, ఈ లైనర్ తీసి చూపిస్తున్నాను. చూడండి అసలు ఎంత సాఫ్ట్గా బేక్ అయినాయో, మొత్తం ఈవెన్గా ఒకే కలర్ వచ్చింది. చూడండి, నేను ఇక్కడ ప్రెస్ చేసి కూడా చూపిస్తాను ఎంత సాఫ్ట్గా ఉన్నాయంటే అంత సాఫ్ట్గా ఉన్నాయి. మేము ఎప్పుడైనా కేక్ చేసిన తర్వాత దాన్ని ప్రెస్ చేస్తే అది మళ్ళీ స్ట్రైట్ పొజిషన్లో వచ్చేయాలి, అప్పుడే మాకు పర్ఫెక్ట్ కేక్ వచ్చినట్టు. చూడండి, నేను ఇక్కడ విరిపి కూడా చూపిస్తున్నాను. ఈ కేక్స్ అయితే మేము బటర్స్తో చేసాం కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి, అలాగే నేను ఇక్కడ అన్నీ కప్ కేక్ లైనర్స్లో అన్ని కప్ కేక్స్ తీసేస్తున్నాను బయట. తీసిన తర్వాత నేను ఇక్కడ ఒక క్యావిటీ లాగా ఒక హోల్ లాగా పెట్టుకుంటున్నాను నోజల్తో. ఇలాగే మొత్తం కప్ కేక్స్కి ఇలా నోజల్ తీసుకొని ఇలా రౌండ్ షేప్లో హోల్ పెట్టుకొని ఇవన్నీ ఇలాగే ఒక పక్కకు పెట్టాలి. చూడండి, ఇలా ఒక క్యావిటీ లాగా హోల్ లాగా వేసుకోవాలి. ఇది వేసిన తర్వాత ఇక్కడ మధ్యలో నుంచి ఇలా తీసేసి ఇప్పుడు నేను ఇక్కడ స్ట్రాబెర్రీ కప్ కేక్స్ చేస్తున్నాను కదా, అందుకోసం స్ట్రాబెర్రీ ఫ్లేవర్ క్రష్ ఉంటుంది కదా, అది ఇందులో వేస్తున్నాను. అలాగే మీరు ఏ ఫ్లేవర్ చేస్తున్నారో ఆ ఫ్లేవర్ క్రష్ అనేది వేసుకోవచ్చు. పైనాపిల్ అయినా, రస్మలై అయినా, బ్లూబెర్రీ ఫ్లేవర్ అయినా, బ్లాక్ కరెంట్ ఫ్లేవర్ అయినా, బటర్ స్కాచ్ ఫ్లేవర్ అయినా అలా వేసుకొని మేము మళ్ళీ ఈ తీసిన కేక్ ఉంటుంది కదా దాంతో క్లోజ్ చేసేయాలి. అలాగే మొత్తం కూడా ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత నేను జస్ట్ ఇక్కడ 5 కప్ కేక్స్ చూపిస్తున్నాను. ఇలా మొత్తం క్లోజ్ చేసిన తర్వాత ఇలాగే మొత్తం కప్ కేక్స్ని ఫిల్ చేసేసిన తర్వాత నేను ఇక్కడ కప్ కేక్స్కి మఫిన్స్కి డిఫరెన్స్ చూపిస్తున్నాను. చూడండి, మఫిన్ అంటే ఇలా ప్లెయిన్గా టూటీ ఫ్రూటీ అయినా క్యాషూ నట్స్ అయినా ఏదైనా వేసి ఉంటుంది. చూడండి, మఫిన్ కూడా కట్ చేసి చూపించాను. అలాగే కప్ కేక్ అంటే ఇలా మేము లోపల ఫిల్లింగ్ వేసుకొని పైన బటర్ క్రీమ్ కానీ విప్పింగ్ క్రీమ్తో కానీ ఇలా ఐసింగ్ చేసుకుంటాము.
ఇలా ఐసింగ్ చేసుకున్న దాన్ని మేము కప్ కేక్ అంటాము. ఇలా జస్ట్ డ్రై ఫ్రూట్స్ అయినా, టూటీ ఫ్రూటీ అయినా, చెర్రీస్ అయినా ఏదైనా ఇలా ప్లెయిన్గా వేసుకొని తినేదాన్ని మఫిన్స్ అంటారు. ఇక్కడ నేను చూడండి విప్పింగ్ క్రీమ్తో ఇలా డిఫరెంట్ డిజైన్స్ లాగా వేస్తున్నాను. ఇక్కడ నేను స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కప్ కేక్స్ చేశాను కాబట్టి నేను ఇక్కడ పింక్ ప్లస్ స్కై బ్లూ కాంబినేషన్లో డిజైన్ వేస్తున్నాను. మీరు పైనాపిల్ కనుక చేస్తే ఎల్లో కలర్ క్రీమ్ అలాగా డిఫరెంట్ నోజల్స్తో డిఫరెంట్ టైప్స్ లాగా వేయచ్చు. ఇలాగే మొత్తం వేసేసి చూడండి ఇలా వేసేసాను మొత్తం. చూడండి ఇప్పుడు నా చేతిలో ఉంది, ఇది చూపిస్తున్నాను. ఇది కప్ కేక్ అనమాట. అలాగే ఇది టూటీ ఫ్రూటీ వేసింది మఫిన్, దీన్ని మఫిన్ అంటారు, దాన్ని కప్ కేక్ అంటారు. అలాగే ఈ కప్ కేక్ పైన ఇలాగా మనం మౌల్డ్ లాగా క్లోజ్ చేసుకొని ఎవరైనా ఆర్డర్ ఇచ్చినప్పుడు బర్త్డే పార్టీస్లో కానీ ఏదైనా సెలబ్రేషన్స్ అప్పుడు ఇలా చేసుకొని ఇవ్వచ్చు. అలాగే చూడండి మొత్తం ఇక్కడ ఒక సైడ్కి కప్ కేక్స్ అలాగే మఫిన్స్ కూడా పెట్టేశాను. అంతే అండి. కప్ కేక్స్ అంటే ఐసింగ్ ఉంటుంది, మఫిన్స్ అంటే ప్లెయిన్గా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.